హలో ఆల్, వెల్కమ్ టు జేవీ ఇన్సైట్స్. ఇప్పుడే ఒక మూవీ చూసొచ్చా. ఆ మూవీ నాకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లైక్ చేసి కామెంట్ పడేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొడితే ఛానల్ అప్డేట్స్ అని డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఎందుకే ఆ మూవీ నేను చెప్పలేదు కదా, అదేనండి విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన్న యాక్ట్ చేసిన ఛావా. అసలు ఛావా అనేది మరాఠీ వర్డ్, దాని మీనింగ్ లయన్స్ కబ్ అని, అంటే తెలుగులో సింహం పిల్ల. ఈ మూవీ సంభాజీ లైఫ్ని బేస్ చేసుకొని ఇంకా ఛావా అనే నవల్ బై శివాజీ సావంత్ని అడాప్ట్ చేసుకొని తీసింది. సంభాజీ ఎవరో కాదు, ఛత్రపతి శివాజీ గారి ఫస్ట్ వైఫ్ సన్. లీడ్ రోల్లో విక్కీ కౌశల్ యాక్ట్ చేశారు. ఈ మధ్య బాలీవుడ్లో బాగా వినిపిస్తున్న నేమ్. ఉరి మూవీలో తన యాక్టింగ్తో నేషనల్ అవార్డు వచ్చింది. రామ్ బహదూర్ మూవీలో కూడా యాక్టింగ్ ఎలా తీశాడు. నాకైతే సంభాజీ రోల్కి విక్కీ కౌశల్ యాప్ట్ అనిపించింది. మూవీ చూస్తున్నంతసేపు విక్కీని మర్చిపోతాం మనం. స్క్రీన్ మీద సంభాజీయే కనిపిస్తాడు. అంతలా జీవించేశాడు ఆ రోల్లో. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ తగ్గలే. ఇంకో అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీతో. తనకి యాక్షన్ సీక్వెన్స్లో కానీ ఎమోషనల్ సీక్వెన్స్లో కానీ తన మార్క్ చూపించాడు. క్లైమాక్స్లో తన పర్ఫార్మెన్స్ సింప్లీ వావ్ అసలు. ఇంకా సంభాజీ భార్యగా నేషనల్ క్రష్ రష్మిక మందన మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ఓన్ డబ్బింగ్ కూడా ప్లస్ అయ్యింది. వీళ్ళిద్దరి మధ్య సీన్స్ ఇంకా బాండింగ్ బాగా వర్కౌట్ అయ్యింది. ఔరంగజేబ్ రోల్లో అక్షయ్ ఖన్నా మంచి విలనిజం పండించారు. మెయిన్గా తన కళ్ళతో ఇంకా ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో బాడీ లాంగ్వేజ్తో తన పాత్రకి ప్రాణం పోశారు. క్లైమాక్స్లో వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ మాత్రం అల్టిమేట్ అసలు. ఔరంగజేబ్ సన్ అక్బర్గా నీల్ భూపాలం, సంభాజీ ఫ్రెండ్గా ఇంకా పోయిట్గా వినీత్ కుమార్ సింగ్, ఆర్మీ జనరల్గా అశోక్ రాణా వీళ్ళ పరిధి మేరకు బాగా నటించారు. సినిమా స్టార్టింగ్లో అజయ్ దేవ్ గారి వాయిస్తో ఛత్రపతి శివాజీ హిస్టరీ బ్యాక్ ప్లే అవుతుంది. అది మాత్రం ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. బాగా డిజైన్ చేశారు. ఇంకా టెక్నీషియన్ విషయానికి వస్తే డైరెక్టర్ లక్ష్మణ్. ఈయనకి కౌశల్తో సెకండ్ కొలాబరేషన్ ఆఫ్టర్ జర హట్కే జర పచ్కే. కమింగ్ టు ఛావా, ఈ మూవీ నవల్ బేస్ చేసుకుని తీసినా కానీ స్క్రీన్ ప్లే విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. అక్కడక్కడ కొన్ని క్రియేటివ్ షాట్స్ ఉన్నా కానీ రిమైనింగ్ షాట్స్ మాత్రం చాలా బాగా తీశారు. మనకి ఛత్రపతి శివాజీ గురించి అతని హిస్టరీ చాలా బాగా తెలుసు. కానీ అతను చనిపోయిన తర్వాత మరాఠా కింగ్డమ్ ఎలా ఫేస్ చేసింది, తర్వాత ఎవరు రాజు అయ్యారు ఏంటి అనే విషయం మనకు క్లారిటీగా తెలియదు. సో ఈ మూవీ చూసిన తర్వాత మనకు క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఇంకా గొరిల్లా వార్ఫేర్ అంటే శత్రు సైన్యం ఎక్కువగా ఉన్నప్పుడు, మన సైన్యం తక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న గ్రూప్స్గా విడిపోయి వాళ్ళ మీద సడన్గా దాడి చేసి వాళ్ళని చల్లాచెదరు చేయడమే గొరిల్లా వార్ఫేర్. ఇలాంటివి ఛత్రపతి శివాజీ ఎక్కువగా యూజ్ చేసేవారు. ఈ టాక్టిక్స్ మూవీలో కూడా చూపించారు, కానీ నాట్ అప్ టు ద మార్క్. ఇంకొంచెం గేర్ తీసుకొని బెటర్గా ప్లాన్ చేస్తుంటే చాలా బాగుంటుంది. సీన్ టు సీన్ ట్రాన్సిషన్లో ఎడిటింగ్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. చాలా చోట్ల సీజీ వర్క్స్ క్లియర్గా తెలిసిపోతున్నాయి. బహుశా బడ్జెట్ కన్స్ట్రెయిన్ వల్లేమో. చాలా ఫిల్మ్ మేకర్స్ ఇలాంటి హిస్టరీ మూవీస్ ఇస్తున్నప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తారు, కానీ ఈ మూవీలో కొంతవరకు తగ్గాయని చెప్పుకోవాలి. ఈ మూవీకి మెయిన్ అసెట్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. ఆయన మ్యూజిక్ ఈ మూవీకి మెయిన్ బలం. రెహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాయి. తన వోకల్స్తో బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ సినిమాటోగ్రఫర్ సౌరభ్ గోస్వామి వర్క్ కూడా చాలా బాగుంది. దర్బార్ సీన్స్లో ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్లో బాగా చూపించారు. విజువల్స్ టాప్ నాచ్లో ఉన్నాయి. ఈ మూవీ అస్సలు మిస్ అవద్దు. ఓన్లీ హిందీలో రిలీజ్ అయింది. ఇది నా ఫైనల్ ఒపీనియన్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.